సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి ఏడాది 10,716 కోట్ల పెట్టుబడి సాయానికి యగనామం పెట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు రెండో ఏడాదిలోనూ మరోసారి రైతన్నలను వంచిస్తోంది. ఓవైపు భూ యజమానులకు అడ్డగోలుగా కోతలు పెడుతూ మరోవైపు కౌలు రైతులకు మొండి చేయి చూపుతోంది. సూపర్ 6 హామీ మేరకు ఈ పథకం కింద పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏటా ప్రతి రైతుకు 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు నమ్మబలికారు. ఆ లెక్కన అర్హులైన 53.58 లక్షల మందికి 10,716 కోట్లు ఇవ్వాల్సి ఉండగా తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు సర్కార్ పూర్తిగా ఎగ్గొట్టింది. సామాజిక వర్గాలకు అతీతంగా భూ యజమానులతో పాటు కౌలు రైతులకు 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీని అటకెక్కించింది. బకాయిలతో కలిపి అన్నదాత సుఖీభవకు ఈ ఏడాది 21,432 కోట్లు జమ చేయాలి. కానీ కేవలం 4,685 కోట్ల 84 లక్షలను మాత్రమే విధించింది. 2024-25 ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన 2 నెలల తర్వాత పీఎం కిసాన్తో ముడిపెట్టి తొలి విడత సాయం అంటూ మభ్యపుచ్చారు. వాస్తవానికి 53.58 లక్షల మందికి జమ చేయాల్సి ఉండగా చివరికి 46.86 లక్షల మందికి సరిపెట్టారు. దాదాపు 7 లక్షల మందికి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. తొలి ఏడాది సీసీఆర్సీ కార్డులు పొందిన 9.25 లక్షల మంది కౌలు రైతుదారులకు మొండి చేయి చూపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా 2023-24 సీజన్లో 53.58 లక్షల మందికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇలా 5 ఏళ్లలో 34,288 కోట్ల 17 లక్షల రూపాయల మేర రైతులకు లబ్ధి చేకూర్చింది. చంద్రబాబు సర్కార్ 6 దశల వడపోతల అనంతరం అన్నదాత సుఖీభవ తొలి దశ లబ్ధిదారులను 46.86 లక్షలకు కుదించింది. చనిపోయిన రైతుల స్థానంలో అర్హులైన వారి వారసులను మ్యూటేషన్ ద్వారా గుర్తించి గత ప్రభుత్వంలో పెట్టుబడి సాయం అందించగా ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మోకాలెడుతోంది. వాస్తవానికి ఏటా భూ యజమానులతో పాటు కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గతంతో పోలిస్తే భూ యజమానుల సంఖ్య పెరగాల్సి ఉండగా ఇప్పుడు రెండో విడతలో 48,85,838 మంది మాత్రమే అన్నదాత సుఖీభవ పొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో అన్నదాత సుఖీభవ కింద 2,342 కోట్ల 92 లక్షలు ఇచ్చినట్లు చంద్రబాబు సర్కార్ పేర్కొంది. ఇప్పుడు రెండో విడతలో 46.85 లక్షల మందికి 2,342 కోట్ల 92 లక్షలు జమ చేయనుంది. ప్రభుత్వం సాయం అందించే మొత్తం పెరగాల్సింది పోయి లబ్ధిదారుల సంఖ్యలో కోతలు విధించడం పట్ల అన్నదాతల్లో తీవ్ర నిరాశ అలుముకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.